ఇక్కడ ఈరోజు మా నాన్నగారు స్వర్గస్థులైన నాన్నగారిది పుట్టినరోజు కావున ఇక్కడ అమ్మనాథ అనాథాశ్రయంకి వచ్చాము. ఇక్కడ అన్నదానము చేయడానికి వచ్చినాము. తర్వాత మేము ఇక్కడ అన్నదానంకు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడ అనాథలకు భోజనము సౌకర్యాలు చాలా కల్పించారు. ఇక్కడ చాలా మంచిగా అన్నదాన కార్యక్రమాలు నిర్మించారు. ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ అనాథలకు చీరదీసి ఆశ్రమం ఇవ్వడం మనసుకు చాలా ఆనందకరంగా ఉంది. మా నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం, నా పేరు వరలక్ష్మి. ఇవాళ మా మామయ్య చనిపోయిన రోజు, మా మామయ్యది బర్త్డే. ఇక్కడ ఇంతమంది అనాథలకు ఇంత మంచిగా చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే మా మామయ్య పేరు మీదుగా మేము కూడా ఇక్కడ వచ్చి అనాథలకు మా వంతు మేము అన్నదానం చేయాలని ఇట్లా వచ్చినామండి ఇక్కడికి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.